మహాని నువ్వు లవ్ చేస్తున్నావని తెలుసుంటే నేను ఇలాంటి నిర్ణయం తీసుకునేదాన్ని కాదు మనో. చిన్నతనం నుంచి నేను వేసుకునే షర్టును కూడా నువ్వే కొనిచ్చావమ్మా. అవన్నీ నాకు నచ్చినట్టు మార్చుకున్నాను. కానీ ఈ విషయంలో మాత్రం మార్చుకోవడం నా వల్ల కాదమ్మా. నేను ఇంతవరకు నీకేం చేసినా నీ మంచి కోసమే చేశాను బాబు. ఈ పెళ్లి ఏర్పాటు కూడా అలాగే చేశాను. మీ అమ్మ నీకు మంచి చేస్తుందని నీకు నమ్మకం ఉందంటే మహాని నువ్వు మర్చిపోయి తీరాల్సిందే బాబు. ఐఎమ్ సారీ మను. నీ వేదన నాకు అర్థమైందమ్మా. కానీ ఇప్పుడు మరో దారి లేదు. మనోని నువ్వు మర్చిపోవాలి. వాడితో కూడా నేను ఇదే చెప్పానమ్మా. మిమ్మల్ని ఇలా అడిగించాను కదమ్మా, నన్ను క్షమించండి. ఇక నుంచి ఎవరికి ఇబ్బంది కలిగించదమ్మా. ఒక్క నిమిషంలో సమస్యలన్నీ తీరాలంటే ఇందులో దూకితే చాలు. మంచి ఐడియానే, దూకేయ్. నేనే నిన్ను అడ్డుకోవడం రాలేదు, దూకేయ్. దూకలేదా? లోపల నీళ్లు తక్కువకుంటే ఎలాగోలా ఈదుకుంటూ రావచ్చని డౌట్ కూడా నీకొద్దు. లోపల ఉన్న పాములు నిన్ను కాటేస్తాయి, హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు. ఆ మెట్టు కిందే అనుకుంటాను నిన్న పామును చూశాను. ఏంటి చనిపోవాలని వచ్చావు, పామును కానీ భయపడ్డావు? ఏంటి నీ సమస్య అని అడిగితే ఇతరుల గొడవలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు అంటావు. ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి మహా. గొప్ప జీవితాన్ని ఇవ్వటానికి ముందు దేవుడు పెద్ద పెద్ద కష్టాలను ఇస్తాడు. ఈ లోకంలో తట్టుకోలేని సమస్య అంటూ ఏదీ లేదు. నిన్న జరిగిందాన్ని బట్టి ఈరోజు నిర్ణయం తీసుకోకూడదు, రేపది మారొచ్చు కదా. అర్థమైందో లేదో. ఇలాగ పాత బావులు గేదెల కొట్టాల్లో ఉండి ఫీల్ అయ్యే బదులు గుడికెళ్ళి దేవుణ్ణి పూజిస్తే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. సరే సరే, ఈసారి వస్తే జంటగానే వస్తానని దేవుడితోటే ఛాలెంజ్ చేసావు కదా. నీ ఛాలెంజ్ నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఇదేంటి హస్త సాముద్రికం, జ్యోతిషం, మ్యాజిక్ కూడా తెలుసు నాకు. ఏది నీ చేయి చూపించు, చెప్తాను. అయ్యో, నేను నీ మొహాన్ని చూసే నీ కథంతా చెప్తాను. 6 ఏళ్ల వరకు నోట మాట రాకుండా ఉండేది ఈ మహా. మొక్కని దేవుడు లేడు, చెయ్యని పరిహారం లేదు. ఆ తరువాత ఒక స్వామిగారొచ్చి సుబ్రహ్మణ్య స్వామి విభూదిచ్చాడు. అది నుదుటన రాసుకున్న మరుక్షణం నుంచి గంటలు గంటలు మాట్లాడటం మొదలెట్టావు. కరెక్టా? అది మాత్రమే కాదు, పళనిలో సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని కలలు కన్నావు. కరెక్టేనా? ఇవన్నీ నీకు మాధవరావు చెప్పుంటాడు. నీతోనే ఎవరితోనూ చెప్పొద్దన్న మాధవరావు గారు నాతో ఎలా చెప్తారు? కానీ నాకు అవన్నీ తెలుసు. నువ్వు మనసులో ఎవరిని తలుచుకుంటున్నావో నీకు ఆయనతోనే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. జరిగినట్టే. నీకు నమ్మకం కలగలేదు కదా?
ఇప్పుడు జరిగింది కదా విచిత్రం. అదే విధంగా నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నమ్మకం లేని కొందరికి తెలియపరచడానికే ఇలాంటి కొన్ని కనికట్టు విద్యలు చేసి తీరాలి. ఇక నుంచి ఈ మహాలక్ష్మి మునుపటి మహాలక్ష్మిలా నడుచుకుంటుంది. రోజు నీకు దీపారాధన చేస్తుంది. ఇదిగో చూడు, దీన్ని తీసుకొని ఇలా కలుపుతూ ఉండు. ఇలా చూడండి, ఏమున్నా సరే ఎలా అమ్మని ఉన్నావా? ఆవిడ చెప్పినట్టు చేయండి. సరేనా? ఏం రాజ్యం రిసెప్షన్ ఎప్పుడు పెట్టుకున్నారు? రిసెప్షన్ ఇక్కడ కాదు వసంత, బెంగళూరులో పెట్టాం. ఓహో, అది మనో వాళ్ళ ఆఫీస్ లో వాడితో వర్క్ చేసే కొలీగ్స్ అందరూ కలిసి ఒక చిన్న గెట్ టుగెదర్ హోటల్లో కావాలన్నారు. అందుకని అక్కడ అరేంజ్ చేశాను. అలాగా. అదేలాగా పెళ్ళైన రోజు రాత్రి వధువరులు ఇద్దరు ఇక్కడే ఉండాలి కదా, అదేగా ఆచారం. వదిన, మన ఆచారాలని వాళ్ళకి ఇదిగో, చెప్పడం దీన్ని కుదరదు. తీసుకెళ్ళి వాళ్ళంతా శ్రీధర్కి official ఇచ్చేయ్. people. ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినందువల్ల ఫిక్స్ చేసేసాం వదిన. మీరు మీ ఇష్టానికి చేసుకుంటూ పోతే మేము అందరం అడ్జస్ట్ అయ్యి రావాలా? అలాంటిదేం లేదు మామయ్య. ఆయన మనో వాళ్ళ ఎండి నన్ను డైరెక్ట్ గా అడగడంతో నేను కాదనలేకపోయాను. పెద్దవాళ్ళు మీ అందరిని అడగకుండా నేను ఫిక్స్ చేస్తానా? కొబ్బరి తురిమేరా లేదా? విడిగా కొంచెం పాలు తీసి పెట్టండి. సాంబార్ ఉడికిన చూడు, అందులో కొంచెం కొత్తిమీర గిలివేయి. ఇదిగో జీడిపప్పు ఆ పొంగల్లో వేసి మూతపెట్టు. అలా బద్ధకంగా ఉండదు. తర్వాత కాయగూరల సూప్ కూడా రెడీ చేయాలి. ఊరికి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి నన్ను విసిగించుకో. నాకేమైనా 10 చేతులున్నాయా ఏంటి? టెన్షన్ పడకు మహా. ఇతరులు 10 చేతులతో చేసే పనిని నేను 2 చేతులతోనే చేస్తావు. నీలాంటి ఒక్క అసిస్టెంట్ ఉంటే చాలు నాకు. పళనికొచ్చే భక్తుల గుంపు అందరికీ అరగంటలో వండి పెడతాడు ఈ సుబ్రహ్మణ్యం. నేను విషయం చెప్తాను, మనసులో పెట్టుకో. నాకు ఈ లండన్ సంబంధం బొత్తిగా నచ్చలేదంటే మీరు నమ్ముతారా? కానీ మా ఊరు వాళ్ళు తప్పు పడతారని ఈ పెళ్లికి రావాల్సి వచ్చింది. పెద్ద సంబంధం కుదిరిందని చెప్పి నీకు కూతురున్న సంగతే రాజ్యం మర్చిపోయింది కదా. కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా నువ్వు ఈ పెళ్లికి వచ్చావు చూడు, నిజంగా నువ్వు పెద్ద మనిషి అయ్యా. రాజ్యంతో సంబంధం చేసుకోవడానికి నేనేమైనా లండన్లో బిజినెస్ చేస్తున్నానా ఏంటి? నేను సాధారణ సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ని కదా. ఎందుకు అనవసరమైనవన్నీ మాట్లాడుతున్నారు? ఏది జరగాలో అదే జరుగుతుంది. వెళ్ళి చేయాల్సిన పనులు చూడండి. రాజ్యం, ఇవన్నీ నువ్వు పెద్దగా పట్టించుకోకు. వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఈ హారం చూడండమ్మా, మీరు అడిగిన మామిడి పిందెల హారం. ఇది తాళి, తాళి. ఇవి 2 వరుసల జుమ్కీలు. ఇది లక్ష్మీ కాసుల పేరు. ఓహో, నగల డిపార్ట్మెంటా? అందుకే మహిళా లోకం అంతా ఒకే చోటు చేరారు. ఇది ఫ్యాన్సీ నెక్లెస్. ఏంటమ్మా, నగల్ని ఇలా చూస్తే బాగున్నాయా లేదా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు బట్టల కొట్టు బయట 2 బొమ్మల్ని నిలబెట్టి వాటికి ప్యాంటు షర్టు చుడిదార్ లాంటివి ఎందుకు తొడిగిస్తారు? ఏ ఒక్క వస్తువుకైనా ఆ వస్తువు అందాన్ని చూపడానికి ఒక మోడల్ అవసరం. మహా, రామ్మా. మమ్మ, ఇది కొంచెం ఓసారి ఇవ్వండి. అది అది ఏమండి, కొంచెం హెల్ప్. ఇప్పుడు చూడండి. బాగున్నాయి కదూ? బాగున్నాయా? అందంగా మహాలక్ష్మికనే ఆర్డర్ చేయించినట్టుగా ఉన్నాయి. అమ్మా, మామ, మిగతా విషయాలన్నీ మీరు చూసుకోండి. వంటగదిలో నాకు చాలా పని ఉంది, నేను వస్తాను. ముందా నగలన్నీ తీసేయండి. మీకెవరికి బుద్ధి జ్ఞానం లేదు? పెళ్లి కూతురికి చేయించిన నగల్ని పని పిల్లకి పెట్టి అందాన్ని చూస్తున్నారే. మేం మహాని పని మనిషి అనుకోలేదు బాబు. మీరు కావాలంటే అలా అనుకోవచ్చు. నువ్వు పిలవగానే వచ్చి నిలబడతావా? ఇంత చిన్న విషయాన్ని ఎందుకు శ్రీధర్ పెద్దది చేస్తున్నావు? ఏంటి ఇది చిన్న విషయమా? ఓయ్, వాళ్ళకంటే తెలీదు. నువ్వు తరతరాలుగా నగలు చేస్తున్న కంసాలివి, నీకు తెలీదు? నేను మీ బంధువుల అమ్మాయి అనుకున్నాను. ఏంటి అనుకోవటం గినుకోవటం? ముందు ఆ నగలన్నీ తీసి పంపించేయి. ఈ ఇంట్లో ఒక్కటన్నా కరెక్ట్ గా జరుగుతుందా? ఊరుగా ఉంటే తమలపాకులు మార్చుకొని పెళ్లి చేసేటట్టున్నారు.
అవమానిస్తుంటే చూడటం నీకు సంతోషం కదూ? సంతోషమే మహా. నిన్ను అవమానించాలని కాదు, నీకు చెందాల్సిన నగల కొలతలు సరిగ్గా ఉన్నాయా లేదా చూడడంలో సంతోషం. సమస్యలో ఉన్న మంచిని విడదీసి చూడడం తెలిస్తే ఎప్పుడు సంతోషమే మహా. వెళ్ళు, వెళ్ళి పెళ్లి పనులు చూడు. వెళ్ళు. నాకిక్కడ ఏం జరుగుతుందో తెలీదు. త్వరగా నాకు మంచి దారి చూపించు. ఇంతవరకు అమ్మ కోసమని ఓర్చుకున్నాను. ఇక అమ్మ ఏడ్చినా పర్వాలేదు, నేను ఇక్కడ ఉండలేను. ఏమయ్యా, అతను ఇష్టం వచ్చినట్టు బిల్లులు రాస్తాడు, నువ్వు తీసుకొచ్చేస్తే నేను డబ్బులు పే చేస్తూ ఉండాలా? ఇవన్నీ నువ్వు చూసుకోవా? ఏంటి, ఏమైంది బావా? ఇతరులను గౌరవించకుండా వాళ్ళ ఇష్టానికి చేస్తే ఇలాగే పొగరనుకుతుంది. ఆవిడకి ఎప్పుడూ ఓవర్ కాన్ఫిడెన్సే కదా. భర్త లేని నువ్వు నీ ఇష్టానికి ఇలా చెయ్యొచ్చా? మరి బంధువులమంటూ మనమంతా ఎందుకున్నట్టు? ముసలోళ్ళం అయ్యామని అనుభవజ్ఞుల్ని పక్కకు తోసేసి ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ ఇష్టానికి చేస్తుంటే ఇలాగే కుటుంబ గౌరవం మంట కలిసిపోతుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇలా జరుగుతుందని ఎవరికి మాత్రం తెలుసు? తర్వాత ఏం చేద్దాం అది చెప్పండి. మేమేం చెప్తాం, అంతా మీ అమ్మాయే చెప్పాలి. ఇప్పుడైనా నోరు తెరిచి మాట్లాడు. ఏం ఫీల్ కావద్దు రాజు, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందాం. విషయం తెలియకుండా జిలేబీలు వేస్తున్నారా? ఇంకా వీటితో ఏ అవసరం లేదు తల్లి. చేసే జిలేబీలు ఆపడానికి అంత విషయమేముంది? ఈనాటి ముఖ్యాంశాలు. పెళ్లి కూతురు దివ్య ప్రియుడితో లేచిపోయింది. కరెక్టేనా బామ్మ? దేవుడా, ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు మహా? కొన్ని కష్టాలు తర్వాత వచ్చే సంతోషానికి కారణం కావచ్చు కదా. అంతా వాళ్ళ రాతలాగా జరుగుతుంది. బామ్మ తిను. ఈ ఇంట్లో తప్పకుండా వచ్చే 19వ తేదీ నాడు పెళ్లి జరుగుతుంది. జరగని వస్తాను, వచ్చి డైరెక్ట్గా చెప్తాను. అబ్బాబ్బా, అందరూ ఫోన్ చేసి అడగడం మొదలుపెట్టారు. విశ్వనాథం, నువ్వు తలుచుకుంటే మన కుటుంబం పరువు కాపాడొచ్చు. నా చేతిలో ఏముంది? నువ్వు నీ కూతుర్ని మనోకి ఇవ్వడానికి ఒప్పుకుంటే ముందు ఖాయం చేసుకునే ముహూర్తానికే పెళ్లి జరిపించవచ్చు. సిగ్గు చూడు, నువ్వు మనుకి వరుసైన పిల్లవే. ఇలా చూడు, నువ్వైనా పట్టుచీర కొనివ్వవే. మనము ఇతరుల ముందు చులకన కాకూడదు. పెట్టుకున్న ముహూర్తానికే ఈ పెళ్లి జరగాలి. అందుకని మా అమ్మాయిని మనోకివ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. రాజ్యాన్ని ఒక మాట అడిగి చూద్దాం. తన్నడికేదే ఉంది, తన కొడుకు మంచి కోసమే కదా అందరం కలిసి మాట్లాడుకుంటున్నది. నేను తనతో మాట్లాడతాను, మీరు జరగాల్సింది చూడండి, పోండి. నేను ఆలోచించలేకపోతున్నానమ్మా. విశ్వమావయ్య కూతుర్ని నేను పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు నాకు పెళ్లి కాలేదని ఎవడు ఏడ్చాడు? ఇప్పుడు నన్నేం చేయమంటావు మనో? నేను తీసుకున్న నిర్ణయం తప్పయింది. ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్లే ఒక నిర్ణయం తీసుకున్నారు. నీ ఇష్ట ప్రకారం కాకుండా, నా ఇష్ట ప్రకారం కాకుండా ఈ పెళ్లి నేనెందుకు చేసుకోవాలి? నా ఇష్టం లేకుండా ప్రతిసారి పెద్దవాళ్ళు మీరే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఈసారి నేను చెప్తాను, పెళ్లి చేసుకోనని.